హాయ్ బ్యూటీ. సెకండ్ బ్యూటీ. మెయిన్ బ్యూటీ అక్కడ ఉంది. అదిగోండి బయలుదేరి వస్తుంది మెయిన్ బ్యూటీ. చూడండి చాలామంది అడుగుతూ ఉంటారు కదా, ఇవాళ చూపిస్తున్నాను మన వెంకటలక్ష్మి అక్కని, స్కూటీ అక్క ఫ్యాన్స్ హాయ్ చెప్పండి స్కూటీ అక్కకి. ఈరోజైతే మేము ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. మరి కొద్ది రోజుల్లో అది పూర్తిగా గోదావరిలో మునిగిపోతుంది. చివరిసారిగా చూద్దామని వెళ్తున్నానండి అమ్మవారి టెంపుల్కి. ప్రస్తుతానికైతే అమ్మవారి టెంపుల్కి స్వరంగ మార్గం నుంచి వెళ్ళాలంటండి. మెయిన్ దారి అయితే మూసివేయడం జరిగింది. నాకు స్వరంగ మార్గం అనగానే కొంచెం భయమేస్తుందండి, ఎలా ఉంటుందో ఏంటో అనేసి. రీసెంట్గా ఒక వీడియోలో చూశాను, చాలామంది భక్తులు స్వరంగ మార్గం నుంచి వెళ్తున్నట్టు. ఇంక నేను చూసారు కదా మా ఫ్రెండు ఆ భవాని, ఈ భవాని, ఇద్దరు భవానీలే మన వెంకటలక్ష్మి అక్క. నలుగురం వెళ్తున్నామండి. మేము వెళ్ళే ప్రయాణం గోదావరి దాటి లాంచ్ ఎక్కి వెళ్ళాలండి. మా ప్రయాణం అంతా చూసేద్దరు సరేనండి. ఈ దారి వచ్చేసి జీలుకుమెల నుండి పోలవరంకి పోస్తున్న కొత్త హైవే అండి. మేము వెళ్తున్నది పోలవరంకి అవతలనున్న గండిపోచమ్మ తల్లి టెంపుల్కి అండి. మీరు ఇక్కడ చూస్తున్న కొండలన్నీ పోలవరం పక్కనున్న కొండలండి. మా ఊరు నుండి పోలవరానికి అయితే 25 కిలోమీటర్స్ ఉంటుందండి. మేమైతే ప్రయాణించి పట్టిసీమ గోదావరి గట్టుకి అయితే చేరుకున్నాం. ఇది గోదావరి గట్టు అండి. ఆ వెళ్ళే బస్సు పోలవరం నుండి రాజమండ్రి వెళ్తుందండి. ఇక మేమైతే ఇక్కడ టిఫిన్ తీసుకోవడానికి అయితే ఆగాము. ఇక పొద్దునేనండి మేము బయలుదేరింది. ఇంకా టిఫిన్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము అక్కడి నుంచి. ఇంకా ఇది వచ్చేసి పోలవరం అండి. పోలవరంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో లాంచీరే ఉంటుందండి. అక్కడికి వెళ్ళి లాంచ్ ఎక్కేయాలి. ఒకప్పుడు ఈ పోలవరం కలకలలాడుతూ ఉండేదండి. తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వలన కొన్ని గ్రామాలు అయితే వేరే చోటుకి వెళ్ళిపోవడం జరిగిందండి. అప్పటి నుంచి పోలవరం వెలవెలబోతుందండి. ఒకసారి బాధేస్తూ ఉంటుందండి పోలవరం అలా చూస్తూ ఉంటే నాకు ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళాక. ఇక మేమైతే లాంచీరేవుకి అయితే చేరుకున్నామండి. చూస్తున్నారు కదండి గోదావరమ్మ తల్లిని, చాలా బాగుంటుందండి గోదావరి. బండిని అయితే లాంచ్ ఎక్కించాలి కదండి, కిందకి తీసుకెళ్తున్నాను. ఏమాత్రం అదుపు తప్పినా గోదావరిలోకి వెళ్ళిపోతుందండి. చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ తీసుకెళ్ళాను. చూడండి గోదావరి, అటు సైడు కొండలు అందాలు. అటు సైడు కొండల దగ్గర ఉందండి అమ్మవారి టెంపుల్ వచ్చేసి. లాంచీ టికెట్ అయితే మనిషికి 30 రూపాయలండి, బండికి అయితే 50 రూపాయలండి. బండికి ఎక్కువ రేట్ అండి, ఎందుకంటే బండి వెయిట్ ఎక్కువ కదండి, అందుకోసం. చివరికి బండిని అయితే లాంచ్ ఎక్కించేస్తానండి. ఒకవేళ మనకు భయంగా అనిపిస్తే ఆ బోటు వాళ్ళైతే ఎక్కిస్తారండి. వాళ్ళకి ఇచ్చేస్తే దించేటప్పుడైనా ఎక్కేటప్పుడైనా వాళ్ళే ఎక్కిస్తారు. ఇంక మనం ఎక్కించగలం అనుకుంటే ఎక్కించేయచ్చండి బండిని. కానీ బోట్స్ అయితే మార్చారండి, ఇదివరకట్లా లేవు. చాలా బాగున్నాయండి ఇప్పుడు బోట్స్. చాలా ఎక్కడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి. ఇదివరకు అయితే అదేదో బల్లేసి లోతుగా ఉండేదండి లోపలికి, పడవ లోపల, అదే బోట్ లోపల. ఇప్పుడు చాలా విశాలంగా ఉందండి బోటు. చూసారండి అసలు ఏదో క్లాస్ రూమ్లో బెంచ్ మీద కూర్చున్నట్టు అనిపించిందండి నాకైతే, అంత నైస్గా ఉన్నాయి. చాలా మార్చేసారండి. అప్పుడు బోట్స్ అయితే చాలా భయం వేసేదండి ఎక్కాలంటే. ఇప్పుడు ఈ బోట్స్లో లైవ్ జాకెట్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఎంత బాగుందో బోట్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఈ బోటు మీద రీల్ కూడా చేశానండి నేనైతే, అది ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇది వరకు పాత బోట్స్లో అయితే సరిగా వీడియోస్ తీయనిచ్చేవాళ్ళు కాదండి.
అవి అంటే అంత మంచిగా ఉండే కాదు. ఆ, ఏమో వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి కదండి. ఈ బోట్లో అయితే అంత రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. అసలు ఎవరు కూడా తీయొద్దు ఇలా అలా అన్న మాటే లేదు. అందరూ అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఒక్కసారి గోదావరి బోటు ప్రయాణం మీరు కూడా చేయండి. నాకు వాటర్ అంటే భయమేనండి, కానీ అప్పుడప్పుడు తప్పదులేండి. కానీ కొంచెం సరదాగా అనిపిస్తుంది, భయంగా కూడా అనిపిస్తుంది అండి గోదావరి దాటే వరకు. కానీ ఈసారి ఎందుకు నాకు అంత భయంగా అనిపించలేదండి. అంటే బోట్స్ మార్చడం మూలాన అనుకుంటున్నా నేనైతే. ఇక మా బ్యాచ్ అంతా ఒక బెంచ్ మీద కూర్చున్నామండి చక్కగా. ఇంకా బోట్ ఎక్కి టిఫిన్ చేసేస్తాం బోట్లోనే. ఇడ్లీ తెచ్చుకున్నామండి, అక్కడ తీసుకున్నాం కదా టిఫిన్. బోట్ అయితే స్టార్ట్ అయిందండి. చూడండి, అందంగా కనిపిస్తుంది కదండి. చూడండి, ఆ ఎదురుంగా కొండలు తెవ్వేసినట్టు కనిపిస్తుంది కదండి. అదేనండి పోలవరం ప్రాజెక్టు నిర్మించే ఏరియా. ఆ కొండలు తవ్వేసి ఆ మధ్యలో అడ్డంగా గట్టు ఉంటుంది, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అదే పోలవరం ప్రాజెక్టు కట్టే వంతెన. ఇంక ఇది వచ్చేసి ఇవతల రేవ్ అండి, పురుషోత్తపట్నం రేవు. అవతలేమో పోలవరం రేవు. ఇంకా ఇక్కడ ఎక్కే వాళ్ళు ఇక్కడ రెడీగా ఉంటారనమాట. ఆ బోట్ యువతలకు వచ్చాక యువతల సైడ్ ఉన్న వాళ్ళు సరిపడా జనం ఎక్కాక అప్పుడు మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట బోటు. యువతల వాళ్ళని తీసుకెళ్ళి అవతల దింపేసి మళ్ళీ అవతల వాళ్ళని తీసుకొచ్చి యువతలు దింపేసి అలా తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ బోటు. మొత్తం 2 అనుకుంటా అండి ఇలాంటి బోట్స్. ఇక బండి దించేటప్పుడు కూడా ఇంకా నేనే దించేసానండి బండిని, మన బండిని అయితే. చూస్తారు కదండి ఎలా ఎక్కించామో ఎలా దించామో. యాక్చువల్గా ఈ రేవు నుంచి గండిపోచమ్మ తల్లి టెంపుల్కి చాలా దగ్గరండి. కానీ ఆ ప్రాజెక్టు నిర్మించడం మూలాన రూట్ మార్చారు. సొరంగ మార్గం అని చెప్పాను కదండి, అది పురుషోత్తపట్నానికి తిరిగి అలా వెళ్ళాలన్నమాట. అంటే కొండను తవ్వి దారి పోసారంట. ఇక ఇక్కడ నుంచి పురుషోత్తపట్నానికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుందండి, లాంచీ రేవు నుంచి పురుషోత్తపట్నానికి. బండి లేని వాళ్ళు ఈ గట్టు పైకి నడుచుకుంటూ వస్తే ఇక్కడ నుంచి ఆటోలు ఉంటాయండి. మనం ఎక్కడ కావాలో అక్కడ వరకు తీసుకెళ్తాయండి ఆటోలు అయితే. ఈ గట్టు ఎక్కాక ఆటోలు అయితే కిందకే వచ్చేస్తున్నాయండి. ఇదివరకు అయితే పైనే ఉండేవి, ఈసారి కింద వరకు కూడా వస్తున్నాయండి ఆటోలు. ఇంక ఇదే పురుషోత్తపట్నం దారి. గోదావరి గట్టు ఎక్కేసాక పురుషోత్తపట్నం చివరి నుండే లోపల కొండల వైపుకు తీసుకోవాలి దారి. కొండవైపు అంటే కొండ పక్కెంబట అనమాట. ఇది పురుషోత్తపట్నం గ్రామం. ఇంకెదురుగా కనిపిస్తున్నది ఏనుగు కొండ అంటారండి. అంటే అది బండరాయి, కొండ మీద ఏనుగు షేప్లో కనిపించడం మూలన దానికి ఏనుగు కొండ అని పేరు వచ్చిందంటండి. మేము ఇటువైపు చాలాసార్లు జర్నీ చేస్తామండి. కొండను చూస్తూ వెళ్ళే వాళ్ళము. 2 కిలోమీటర్లు వెళ్ళే దారిని 5 కిలోమీటర్లు చేస్తారండి చుట్టూ తిరిగి వెళ్ళడము, గుహ మార్గం ద్వారా, సొరంగ మార్గం ద్వారా. ఇంక ఇది నేలకోట గ్రామం అండి, పాత నేలకోట గ్రామము. ఇక్కడ గ్రామం ఉండేది, ఇప్పుడు లేదండి. ఇక్కడైతే బోర్డు వేశారు, సొరంగ మార్గం ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అనేసి. ఆ కొండ కనిపిస్తుంది కదండి, ఆ కొండ లోపల నుంచి తవ్వారనమాట. మరి ఎందుకు తవ్వారన్నది మనకు తెలియదు. కొండ మీద నుంచి కూడా రోడ్డు పోయొచ్చు, కానీ కొండను తవ్వి అవతలక వేశారు దారి. మరి ఎందుకు అంటే ఫ్యూచర్లో దానివల్ల బెనిఫిట్స్ అనుకుంటా. చూసారు కదండి సొరంగ మార్గం, అదేనండి. నాకైతే చాలా భయం వేసిందండి. సరదాగా అనిపించింది, సరదా కంటే భయం ఎక్కువ వేసిందండి. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చీకటిగా అనిపించిందండి. అసలు ఏదో లోకంలో వెళ్ళిపోయినట్టు అనిపించిందండి లోపలికి వెళ్ళేసరికి. లోపలంతా వాటరే ఉందండి. ఇంక ఈ సొరంగ మార్గము ఒక కిలోమీటర్ పైనే ఉందండి లోపల. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది భయం అండి. ఇంకా బండి లైటింగ్స్ వలన అయితే దారి కనిపించేదండి. ఎదురొచ్చే బళ్ళు, ఇటు నుంచి వెళ్ళే బళ్ళు అలా కవర్ అయ్యిందండి. ఈ చివరి ఆ చివరి వెలిగానండి, మధ్యలో మొత్తం చీకటేనండి. ఏయో శబ్దాలండి లోపలైతే.
అంత భయం వేసిందండి నాకైతే. వెనకాల కూర్చున్న వాళ్ళకైతే సరదాగా ఉండిందంట. నడిపే నాకు మాత్రం అసలు నిజంగా అండి ఇంతంత భయం వేయలేదండి ఆ సొరంగం నుండి ప్రయాణిస్తుంటే. ఫ్యూచర్లో దీన్ని కాలువ టైపు చేస్తారేమో అని నేను అయితే అనుకుంటున్నాను. అంటే ప్రాజెక్టు కంప్లీట్ అయ్యాక అలా చేస్తారేమో అనుకుంటున్నా. మరి మనకైతే తెలియదు. లేదంటే కొండ పైనుంచి వేయచ్చు కదండి దారి. చాలా ఈజీగా ఉంటుంది. కొండను తవ్వి మరి అంత ఖర్చు చేసి వేస్తారంటే దీనివల్ల చాలా బెనిఫిట్ ఉందని నాకైతే అర్థమైందండి. ఇంకా చివరికైతే అవతల వైపు చేరుకున్నామండి. ప్రయాణించి హమ్మయ్య అనుకున్నానండి నేనైతే. ఇంకా ఇది వచ్చేసి గోదావరి కాలువ ఎడమ కాలువ గోదావరి ప్రాజెక్ట్కి ఎడమ కాలువ. ఇంకా అక్కడి నుంచి ప్రయాణించి మళ్ళీ తిరిగి గోదావరికి చేరుకున్నామండి చుట్టూ తిరిగి. ఇంక ఇదేనండి అమ్మవారి టెంపుల్ ఉండే ప్రదేశం. గండిపోచమ్మ తల్లి టెంపుల్కి అయితే చేరుకున్నాము. ఇక చాలామంది టూరిస్టులు అయితే వచ్చారండి. సరైన రహదారి మార్గం లేకపోయినా సరే భక్తులు అయితే చాలామంది వచ్చారండి. టూరిస్టులు భక్తులు చాలామంది. ఇంకా అమ్మవారు ఉండే టెంపుల్ అయితే అదేనండి. చూసారండి గోదావరి పక్కనేనండి. అందుకనేనండి కొన్ని నెలలు నీటిలో మునిగి ఉంటుంది. మళ్ళీ గోదావరి తగ్గిపోయాక బయట ఉంటుంది అన్నమాట. చూసారు కదండి అమ్మవారి టెంపుల్ ప్రత్యేకత ఇదే అండి. ఇక ఇది శాశ్వతంగా మునిగిపోద్దండి. ఇక అయితే బయట ఉండదండి. ఇంకా గోదావరిలో కలిసిపోవడం జరుగుతుందన్నమాట అమ్మవారి టెంపుల్. మరి విగ్రహాన్ని ఎక్కడైనా ప్రతిష్టాపిస్తారో లేదో మనకైతే తెలియదు. ఎందుకంటే ప్రాజెక్ట్ కట్టేస్తే ఇంకా మొత్తం ఇవన్నీ మునిగిపోతాయండి. ఇంకేమి కనిపించవు. ఆల్రెడీ దాదాపుగా చాలా వర్క్ అయిపోయింది కదండి గోదావరి ప్రాజెక్టు. ఇంకా మేమైతే ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకొని టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఇంకా అక్కడే అమ్మవారి చీరలు గాజులు కొబ్బరికాయలు అవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఇదేనండి అమ్మవారి టెంపుల్. గొందూరు అనమాట, గొందూరు గ్రామం. ఇంకా అమ్మవారు వచ్చేసి గొందూరు గ్రామానికి సంబంధించిన సోదెం వాళ్ళ ఆడపడుచు అని చెప్తారండి. అంటే ట్రైబల్స్ ఎస్టీ కులానికి చెందిన గ్రామ దేవత అనేసి వాళ్ళ ఆడబిడ్డ ఇలా దేవతగా అయిపోయారని చెప్తూ ఉంటారు. వాళ్ళ వంశానికి సంబంధించిన వంశస్థులు అనమాట. ఇక్కడ మొత్తం ఈ గుడి అంతా చూసుకునేది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. చూసారు కదండి పోచమ్మ తల్లి టెంపుల్. చాలామంది భక్తులు వస్తూనే ఉంటారండి. మేము వెళ్ళిన రోజు కూడా అసలు చాలా దూరాల నుంచి వచ్చినట్టున్నారండి. కార్లు కూడా చాలా కార్లు వచ్చినాయండి. అక్కడ రోడ్డు బాగాలేకపోయినా మమ్మల్ని అడుగుతూ వెళ్ళేవాళ్ళు అనమాట. దారి ఇదేనా అని మేము తిరిగి వచ్చేటప్పుడు. అంటే మార్గం మార్చారు కదండి అందుకోసం. ఇక మేమైతే అమ్మవారిని దర్శించుకున్నాము. ఇక ఆలయ కమిటీ వాళ్ళు అయితే మనల్ని గుర్తుపెట్టారు. వాళ్ళకు కూడా వీడియోస్లో హాయ్ చెప్పడం జరిగింది. ఇక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మళ్ళీ జీవితంలో చూడగలమో లేదో అనే ఉద్దేశంతో అయితే మేమైతే దర్శించుకోవడం జరిగిందండి. ఏమో ఇదే చివరిసారి అవ్వచ్చు కదండి, అందుకోసం అనేసి. ఇక ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ వేరే చోట వెళ్ళిపోవడం జరిగిందండి. అంటే గవర్నమెంట్ వారు వాళ్ళకి వేరే చోట్ల ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగిందండి. నిజంగా ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ చాలా పాడుపడిపోయి ఉన్నాయండి. చూస్తే నాకు చాలా అంటే చాలా బాధేసిందండి. ఈ టెంపుల్ నుంచి చూస్తున్నా సరే ఆ చుట్టూ ఉన్న గ్రామాలు కనిపిస్తూనే ఉంటాయండి. ఈ టెంపుల్ వచ్చేసి గ్రామానికి కొంచెం ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అదే గొందూరుకి సంబంధించిన టెంపుల్ కదండి. గొందూరు గ్రామానికి 2 కిలోమీటర్స్ అనుకుంటా దూరంలో ఉంది. ఆలయ కమిటీ వాళ్ళండి. ఇంకా వాళ్ళు వచ్చేసి వాళ్ళనండి మనకి హాయ్ చెప్పారు. ఇక పాపికొండల టూరిజం బోట్స్ అయితే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. ఎందుకంటే మధ్యలో అడ్డంగా గట్టు పెట్టేస్తారు కదండి, అది ఆనకట్ట కట్టడానికి. చూస్తున్నారు కదా, అదేనండి పాపికొండలకు వెళ్ళే టూరిజం బోటు. మేము వెళ్ళిన రోజు అయితే అసలు ఎన్ని బోట్స్ అండి, ఒకదాని వెనకాల ఒకటి అండి. ఒకటి కంప్లీట్ అవ్వగానే ఇంకోటి అనమాట. అలా ఇక్కడ చూడండి ఎన్ని ఆగి ఉన్నాయో. ముందుగానే మనం బుక్ చేసుకుంటే పలానా డేట్ అని మనకు చెప్తారు. అప్పుడు వెళ్ళి మనము అక్కడ ఎక్కి వెళ్ళడమే, అంతే. ఇక మేమైతే టెంపుల్ దగ్గర అన్నీ కంప్లీట్ చేసుకొని తిరిగి ప్రయాణం మొదలు పెట్టామండి.
ఇంకా తిరిగి మళ్ళీ మేము వచ్చేసరికి రెడీగా బోట్ అయితే ఉందండి. అక్కడ దూరం చూస్తున్నారు కదా, గోదావరికి అడ్డంగా గొట్టులా కనిపిస్తుంది కదండి, అదే అండి ప్రాజెక్ట్ కట్టే ఏరియా.